అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే ఉగాది పండుగ. అంటే రాబోయే 30 మార్చ్ 2025 ఓకేనా, ఆదివారము నాడు వస్తుంది. మరి ఆ ఉగాది పండుగ నాడు మనం ఏం చెయ్యాలి అనేది చెప్తాను, చక్కగా వినండి. పూజా విధానం ఏంటి, అదేవిధంగా మనం ఏమేం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది, అంటే సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి రావాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అనేది చెప్తాను, చక్కగా వినండి. ఓకేనా. ఈ సంవత్సరం పేరు వచ్చేసి విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు. మరి ఉగాది పండుగ రోజు ఏమేం చెయ్యాలి అనేది చెప్తాను, పూర్తిగా వినండి. చూడండి, మీరు పొద్దున్నే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను, చక్కగా వినండి. పొద్దున్నే లేస్తారు. మనం పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఇప్పుడు అలానే పడుకున్నారనుకోండి బాగుండదు. ఉగాది పండుగ ముఖ్యంగా కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ మనకి. కాబట్టి ఉగాది పండుగ నాడు బ్రహ్మ ముహూర్తంలో లేవండి. ఇది మిస్ అవ్వకండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యునికి ఆహ్వానించిన వారు అవుతారు. కాబట్టి సూర్యునికి మనస్ఫూర్తిగా వేడుకోండి. సూర్యునికి బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసిన తర్వాత సూర్య భగవంతుడిని నమస్కారం చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, ఉగాది పండుగ కాబట్టి ఇష్టదైవాన్ని ఆరాధించాలి. దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఇది మాత్రం మర్చిపోకండి, ఇల్లంతా కూడా పసుపు నీళ్లతోని శుద్ధి చెయ్యాలి. పసుపు నీళ్లతోని ఇల్లంతా కూడా శుద్ధి చేసేయండి. శుద్ధి చేసిన తర్వాత మీ ఇంట్లో దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతో అభిషేకము చేయండి. పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత అలంకరణ చేయండి. ఒక కొబ్బరికాయ కొట్టండి, మరి హారతి ఇవ్వండి. ఇవన్నీ కూడా చేయండి. ఆ రోజున మర్చిపోకండి. నైవేద్యం ఏదైనా సరే స్పెషల్గా నైవేద్యం వండి దేవుణ్ణి సమర్పించాలి. ఆ రోజంతా కూడా నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకండి. అది తప్పు, పరమ తప్పు. గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ చేయకండి ఉగాది పండుగ రోజు. మళ్ళీ నేను చేశాను, మాకు అలవాటు అని అంటే అది కుదరదు. అది మానుకోండి, లేదా మీ ఇష్టం. మళ్ళీ తర్వాత ఎందుకు అని అంటే అసలు నాన్ వెజ్ తినడమే మహా తప్పు. అందులో ఈ మన ఉగాది పండుగ రోజు తినడం మాత్రం అది ఇంకా పెద్ద తప్పు. అది అసలు కరెక్ట్ కాదు. మీరు దేవుణ్ణి ప్రార్థించినా సరే ఆ కోరిక నెరవేరదు, మీకు బాగా కూడా అంతగా జరగదు అనే చెప్పాలి. ఆ దేవుడికి దగ్గర అవ్వలేరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్ అస్సలు తినకండి. మరి తర్వాత ఏం చేస్తారు, ఇష్టదైవాన్ని అంటే కొంతమందికి గణపతి ఇష్టం ఉంటాడు, కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏ దేవుడైనా సరే మీ ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ గణపతి అనుకోండి, ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఒక్కసారి కూర్చోండి పొద్దున్నే లేచి. తర్వాత శివుడు అంటే శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఏదైనా సరే మంత్రం పొద్దున్నే లేచి తలస్నానం చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జపం చేయండి. జపం చేసిన తర్వాత ఏం చేస్తారో ఆ రోజంతా కూడా ఉపవాసం చేయండి. ఉపవాసం చేస్తే గనక విశేషంగా ఫలితం లభిస్తుంది. అని అంటే ఉపవాసం అంటే ఒక పూట తినవచ్చు, టిఫిన్ కూడా చేయవచ్చు. ఉగాది పండుగ కాబట్టి మీరు స్పెషల్గా ఏదైనా సరే వంట వండుకున్నట్లయితే మధ్యాహ్నం పూట భోజనం చేయండి, రాత్రిపూట పాలు పండ్లు తిని పడుకోండి ఆ రోజంతా కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ రోజున పంచాంగ శ్రవణం జరుగుతుంది. అంటే ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, నవనాయకులు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి పంచాంగ శ్రవణం మాత్రం స్కిప్ చేయకండి, ఖచ్చితంగా వినాల్సిందే. ఉగాది పచ్చడి ఎలాగో తాగుతారు తాగండి, అది మామూలుగానే అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా. ఇంకా ఏమైనా సరే డౌట్లు ఉంటాయి కదా, ఏదైనా సరే ఇంకా అలా చేయాలా ఇలా చేయాలని చెప్పేసి. ఏదైనా సరే కొంతమంది ఏమనుకుంటారంటే కొత్త ఏవైనా సరే ప్రారంభం చేయాలనుకుంటారు. అసలు ఉగాది పండుగ రోజు మీరు ముహూర్తం చూడాల్సిన అవసరమే ఉండదు. అంత పెద్ద ముహూర్తం ఈ ఉగాది పండుగ అనేది. ఓకేనా. ఇంకా ఏమైనా సరే డౌట్లు ఉన్నట్లయితే మరి నేను ఇంకా ఇవి చెప్పడమే మర్చిపోయాను. పరిహారం ఏం చేసుకుంటారు అని అంటే ఇది మాత్రం ఖచ్చితంగా మెయిన్గా చెయ్యండి. కుండ దానంగా ఇవ్వండి. కుండ అని అంటే ఇప్పుడు ఎండాకాలం ప్రారంభం అవ్వబోతుంది కదా, మరి కుండ దానంగా ఇస్తే ఏమవుతుందో తెలుసా మీకు? విశేషంగా సంవత్సరం అంతా కూడా మీకు చల్లగా ఉంటుంది. చెప్పులు దానంగా ఇవ్వవచ్చు, అన్న దానము చేయొచ్చు, ఇంకొకటి వస్త్రదానం చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇలా చేస్తే గనక విశేషంగా మీకు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా చేసి చూడండి ఈ ఉగాది పండుగ నాడు. ఎక్కడైనా సరే ఫ్రూట్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి ఏర్పాటు చేయండి, చలివేంద్రం లాంటివి ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే గనక ఎంత పుణ్యమో తెలుసా, చాలా విశేషంగా మీరు ఫలితాలు పొందగలుగుతారు.
ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా తెలియజేయండి. మరి ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా సరే డౌట్లు ఉన్నట్లయితే ఇంకా అవన్నీ కూడా ఒకసారి కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, వీలైతే వీడియో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.